ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము తొలి ఏకాదశి ఎప్పుడు, ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అవన్నీ తెలుసుకుందామా. తొలి ఏకాదశిని దేవశయని అని కూడా అంటారు. హిందువులకు ఏకాదశి తిథి ముఖ్యమైనది. ప్రతి మాసంలోని కృష్ణ శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రపంచాన్ని పోషించే విష్ణువు ఆరాధనకి అంకితం చేయబడుతుంది. అంతేకాదు, శుభ ఫలితాలను పొందడానికి ఈ రోజున ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన గత జన్మల్లో చేసిన పాపాలు నశిస్తాయనే నమ్మకం కూడా ఉంది. ఆషాఢ మాసంలో దేవశయని ఏకాదశి లేకపోతే తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసము చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశిని తొలి ఏకాదశని, దేవశయని ఏకాదశని, పద్మనాభ ఏకాదశని, హరిశయని ఏకాదశని అంటారు. ఆషాఢ మాసంలోని ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రకు వెళ్తారని, కార్తీక మాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కుంటాడని నమ్మకము. అంతేకాదు, తొలి ఏకాదశి నుంచి హిందువుల పండుగలు కూడా ప్రారంభం అవుతాయని విశ్వసిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ 4 నెలలను చాతుర్మాసము అంటారు. చాతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలని నిర్వహించరు. ఈ 4 నెలల్లో ఎక్కువ సమయము భగవంతుని పూజిస్తారు. దేవశయని ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతూ ఉంటుంది. ఈ రోజు నుంచి సాధువులు కూడా 4 నెలల పాటు ప్రయాణం చేయరు. ఏదో ఒక చోట ఉండి దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. హిందూ పంచాంగం ప్రకారము ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి జూలై 16వ తేదీ మంగళవారం రాత్రి 8:33 ప్రారంభమయ్యి జూలై 17 అంటే బుధవారం రాత్రి 9:02 ముగుస్తోంది. ఉదయ తిథి ప్రకారము ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై 17 జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. అలా చేయడం వలన శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి. తొలి ఏకాదశి రోజున ఏం చేయాలంటే, తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి. శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజించాలి. ఏకాదశి ఉపవాసం చేస్తామని ప్రతిజ్ఞ చేసి ఉపవాసాన్ని పాటించాలి. ధనము, ధాన్యాలు, వస్త్రాలను దానం చేయాలి. శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పకుండా చేర్చాలి. తొలి ఏకాదశి నాడు ఏమి చేయకూడదు అంటే, ఆ రోజున తామసికమైన ఆహారాన్ని తినకూడదు. అంతేకాకుండా ఈరోజు పొరపాటును కూడా అన్నం తినకూడదు. ఏకాదశి రోజున స్త్రీలను, పెద్దలను అవమానించకూడదు. ఏకాదశి రోజున బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుండి తెంపకూడదు. ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలను చేయకూడదు. ఏకాదశి నియమాలు. దేవశయని ఏకాదశి రోజున అన్నంతో చేసిన ఆహారం తినకూడదు. ఈ ఏకాదశి రోజున స్త్రీలు తలస్నానము చేయకూడదు. దేవశయని ఏకాదశి రోజున గోళ్ళు, వెంట్రుకలను కత్తిరించకూడదు. దేవశయని ఏకాదశి నాడు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులను మాత్రమే ధరించాలి. ఈ పండుగ రోజు పేలాల పిండిని ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారము ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. అక్టోబరు లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణాలు చెప్తున్నాయి. చాతుర్మాస దీక్ష. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు నుండి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య రక్షణ కోసము నియమాలు ఎక్కువగా పాటించాలని ఈ కాలంలో వ్రతాలు, ఉత్సవాలు, నోములను ఎక్కువగా పెట్టారు. పేలాల పిండిని ఎందుకు తినాలి? తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పకుండా తినాలని పెద్దలు చెప్తున్నారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత.
వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరము ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరాలకి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది. అందువలన ఈ రోజున ఆలయాల్లోనూ ఇళ్లల్లోనూ పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది. ఏమేం తినకూడదు? సంవత్సరం మొత్తంలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం ఉండడం, లేకపోయినా ఈ చాతుర్మాసాల్లో వచ్చే 8 ఏకాదశులైనా సరే ఉపవాసం ఉండడం మంచిది. ఈ 8 ఏకాదశుల్లోనూ వంకాయ, కర్బూజా, రేగి మున్నగునవి తినకూడదని చెప్తారు. ఈ పండుగను తొలి పండుగగా జరుపుకోవడం ఆచారం. సాధారణంగా వ్రతం అంటే ఖర్చుతో కూడుకున్నది అనే భావం ఉంటుంది. కానీ ఏకాదశి వ్రతానికి ఎటువంటి ఖర్చు ఉండదు. పైగా ఖర్చును తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి మాసంలోనూ ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. భారతీయ సంప్రదాయంలో తొలి పండుగగా పిలువబడే తొలి ఏకాదశికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఆ రోజు నుంచే చాతుర్మాస వ్రత దీక్ష ప్రారంభమవుతుంది. వీరు ఈ 4 మాసాల్లో ఒక్కో మాసంలో ఒక్కో రకమైన వాటిని వదిలిపెడతారు. మొదటి నెలల్లో కూరలు, 2వ నెలల్లో పెరుగు, 3వ నెలలో పాలు, 4వ నెలలో ద్విదళ అంటే 2 ఆకులుండే వాటితో చేసే ఆకుకూరలను వదిలిపెడతారు. ఈ మొత్తం వ్రతము అయ్యే వరకు నిమ్మపళ్ళు, అలసందలు, ముల్లంగి, గుమ్మడికాయ, చెరుకు గడలు తినకూడదని శాస్త్రం చెప్తోంది. అందరూ కనీసం ఈ ఒక్క రోజైనా ఉపవాసం చేసి ఎప్పుడూ భగవంతుని దగ్గరగా ఉండి లక్ష్మీనారాయణ ఆశీస్సులను పొందుతాము. ఏకాదశి నాడు ఎందుకు ఉపవాసం ఉండాలి? పూర్వము కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి రాక్షసుల్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణు సాయుధ్యం పొందుతున్నట్లుగా పురాణాలు చెప్తున్నాయి. అంబరీషుడు, మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలి? ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు, ఉద్యోగులు, శ్రామికులు, పిల్లలు, పెద్దలు తేలికపాటి అల్పాహారాన్ని, పండ్లు, పాలు తీసుకోవాలి. మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ప్రాతకాలం అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానము, దైవారాధన, దీపారాధనని చేసుకొని తమ తమ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవాలి. మధ్యాహ్నము, సాయంత్రం కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు. అయితే పైన పేర్కొన్న వారు మాత్రం తేలికపాటి అల్పాహారాన్ని మితంగా తీసుకోవాలి. ఉదయం పూట అవకాశం ఉన్నవారు దేవాలయాల సందర్శన, పూజలు, స్తోత్రపారాయణలు చేయాలి. వీలైతే తప్పక గోపూజ కూడా చేయండి. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి. వీలు కాకుంటే నిద్రపోయే వరకు విష్ణు నామస్మరణ చేసుకోవాలి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మన్నాడు ద్వాదశి పారణ చేయాలి. అంటే ప్రాతకాలంలోనే లేచి యథావిధిగా నిత్యకాల కృత్యాలు, దేవతారాధనని చేసుకొని వెంటనే శుచితో చేసిన మహానైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి వెంటనే అతిథి ఉంటే వానికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి. అతిథి లేకుంటే కొంత అన్నాన్ని బలిబొక్కుల కింద కనిపించని జీవరాశికి ఇంటి బయట ఒక ముద్ద పెట్టి వచ్చి భోజనం చేయాలి. తొలి ఏకాదశి శివుడికి, అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరము. ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైంది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే శివకేశవులతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. సర్వం శ్రీనారాయణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.